మాట్లాడారు కాబట్టి అటువంటి విషయాలలో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సత్యం కొరకు, వాక్యం కొరకు దేవుని మహిమపరిచే విధంగా ఉంటే అవన్నీ కూడా సదురుకొని పోతుంటాయి. కాబట్టి వాటిని చూసి మన విశ్వాసంలో నిరుత్సాహపడద్దు, విశ్వాసంలో వెనుకకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇవన్నీ లోకరీతిగా వస్తుంటాయి, మన మీద ఎన్నో వస్తుంటాయి. కాబట్టి సో వాటన్నిటి గురించి కూడా ఆధారపడద్దు. కాబట్టి సో ఎనీవే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. మన దేవుడు చాలా గొప్పవాడు, మరి పరిస్థితులన్నిటినీ మించినవాడు. మరి మన కుటుంబాలలో ఉండే సమస్యలు, సంఘంలో ఉండే సమస్యలు, వీటన్నిటినీ మించిన దేవుడు మన దేవుడు. అందుకే మరి దేవుని చిత్తం అయితే మరి మనకు ఆగస్ట్ మంత్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ మంత్ ఉంటుంది. మరి ఈసారి ఫ్యామిలీ మంత్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని మరి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మనకు ఆ విధంగా నడిపించాలని. ఎందుకంటే ఈ మంత్ మరలా మనం ఫ్యామిలీ మంత్ కూడా చేస్తాము, తర్వాత చిల్డ్రన్స్ మంత్ కూడా చేస్తాము. సో అన్నీ మళ్ళీ యాజ్ యూజువల్ యాక్టివిటీస్ చేస్తుంటాము. కాబట్టి ప్రార్థన చేయండి. మరి కుటుంబాలలో దేవుడు మహిమపరచబడే విధంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, సో ఈ ఉదయకాలము మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంకి వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో మనం కొన్ని విషయాలు ఇక్కడ గమనించుకుందాము. మరి కొన్నిసార్లు మనకు ఈ లోక సంబంధమైన ఆలోచనలు నిజమైన దేవుని వాక్యము నుండి తప్పిస్తుంటాయి. అంటే మన సిచ్యువేషన్స్, మనకుండే పరిస్థితులు దేవుని వాక్యం నుండి దూరం చేసే పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి మనకున్న సిచ్యువేషన్స్, మనకుండే పరిస్థితులు, వాటన్నిటినీ జయించడము ఎలా అంటే దేవుని వాక్యం ద్వారానే. అందుకే దేవుడు మనకు వాక్యంని ఇచ్చినాడు, జీవ వాక్యంని ఇచ్చినాడు. మనం సేవించేది జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం. సో వీఆర్ సర్వింగ్ అవర్ లివింగ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఎ లివింగ్ వర్డ్. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మనం సేవించేది జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం. కాబట్టి సో వీ షుడ్ బి ఎన్కరేజ్డ్ అండ్ వీ షుడ్ హ్యావ్ కరేజ్ కదా. మనము ధైర్యం ఉండాలి, మనం ప్రోత్సాహముతో మరి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంకి వెళ్దాము. దిస్ ఇస్ మై ఫేవరెట్ చాప్టర్. ఇది చాలా గంభీరమైన, నాకు ఇష్టమైన అధ్యాయం. ఎందుకంటే బికాస్ ఆఫ్ 12th verse, 13th verse అండ్ 14th verse. ఈ 12, 13, 14 వచనాలు చేయబట్టి ఈ అధ్యాయం చాలా గంభీరమైన అధ్యాయం అని నేను చెప్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన మాటలు ఇవి. ఎందుకంటే ఈ మాటల ద్వారా మరి నా విశ్వాసము బూస్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో మన ఇమ్యూనిటీ బూస్ట్ కావాలి కదా. ఈ దినాలలో మనం చాలా మటుకు వినేది ఇమ్యూనిటీ పెంచుకోవాలండి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి. కరోనా వైరస్ పోవాలి అంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సో ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? సో మనం అన్నీ విటమిన్ సి తీసుకోవాలి, వైటమిన్ D3 ట్యాబ్లెట్ తీసుకోవాలి, జింకోవిట్ తీసుకోవాలి. సో ఎన్నో ట్యాబ్లెట్స్ రకరకాల మెడికల్ షాప్లో అవి దొరకడం లేదు. కాబట్టి న్యాచురల్ వైటమిన్స్ తీసుకోవడానికి ఫ్రూట్స్ తినాలి, అవి తినాలి, బాదాం, కాజు, సో కిష్మిస్, సో ఇవన్నీ కూడా తినాలి అని చెప్తుంటాం. ఓకే, ఎందుకంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగాలి. కాబట్టి అప్పుడే మనము ఈ వైరస్ నుండి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేస్తుంది అనేది. బట్ నేను అనుకుంటాను మరి మనము దేవుని వాక్యంలో మన స్పిరిచువల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ ఇమ్యూనిటీ బూస్టర్? ఏమున్నాయి మరి మన స్పిరిచువల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటి? హ్యావ్ యు ఎవర్ థాట్ అబౌట్ దట్? మనం దాని గురించి తలంచినామా? సో కరోనా వైరస్ తోటి అందరం కూడా ఫిజికల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ గురించి తలంచున్నాం. బట్ వేర్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయమైన జీవితంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి స్పిరిచువల్ బూస్టర్స్ ఏంటివి? ఎప్పుడెప్పుడు మనకు స్పిరిచువల్ బూస్టర్ దొరుకుతుంది? ఐవీస్ కదా. నాకు మొన్న సండే నైట్ ఒక ఐవీ ఎక్కించినారు సిస్టర్. సో కొద్దిగా స్ట్రెంగ్త్ వచ్చింది, మంచి ఫుడ్ తిన్నాము, మా మమ్మీ కూడా మంచి ఫుడ్ పెట్టింది. సో మటన్, చికెన్ అన్నీ ఫుల్ ఇమ్యూనిటీ పెంచుకున్నాము. సో ఈ దినం ఇక్కడ నిలబడగలిగినాం. బట్ స్పిరిచువల్గా మనకి ఇమ్యూనిటీ బూస్టర్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందంటే ఎవ్రీ సండే మార్నింగ్, ఎవ్రీ సండే ఈవినింగ్, ఎవ్రీ వెనస్డే ఈవినింగ్ అండ్ ఎవ్రీ సెకండ్ సాటర్డే. దోస్ ఆర్ ఆల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట. అవన్నీ మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్. ఎప్పుడైతే మనం అవి వింటామో ఖచ్చితంగా మన లోపల పెరుగుతాయి, మల్టీ విటమిన్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఈ అధ్యాయంలో కూడా మనకు ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ఈ దినం మనం అందరం కూడా ఎక్కించుకొని వెళ్ళాలి. ఏంటంటే అది చాలా గంభీరమైన అధ్యాయం ఇది.
మరి మనం కీర్తన కూడా చదివినాం, సో దానికి రిలేటెడ్. ఓకే, మనం 9వ అధ్యాయము మొదటి 14 వచనాలు చదువుకుందాము. ఓకే, సోదరు తెలుగులో చదువుతాడు, అందరం కూడా బైబిల్లో చూడండి. సో మన ఇమ్యూనిటీ బైబిలే మన ఆత్మీయమైన ఇమ్యూనిటీ బూస్టర్ మన బైబిల్. ఓకే, సో అందుకే మనం బైబిల్ రోజు చదవాలి, రోజు ఎక్కించుకోవాలి, రోజు మనం దీంట్లో ఆనందించాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని రోజు ధ్యానించాలి. అప్పుడే మనకు ఆత్మీయంగా ప్రోత్సాహం దొరుకుతుంది, బలం దొరుకుతుంది. చదవండి. అయితే నిశ్చయముగా మొదటి ఒడంబడిక కూడా దివ్య సేవకు తగిన నియమములను మరియు లోక సంబంధమైన ఒక ప్రతిష్టాలయమును కలిగి ఉండెను. ఏలైనగా అక్కడ చేయబడిన గుడారంలో మొదట మైనపు ఒత్తి షెమ్మయు, బల్లయు మరియు సముఖపు రొట్టెయు ఉండెను. అది ప్రతిష్టాలయమని పిలువబడెను. మరియు రెండవ ముసుగు తర్వాత అన్నింటిలో అతి పరిశుద్ధమైన దనబడిన గుడారం ఉండెను. అది బంగారపు ధూపార్తిని మరియు బంగారముతో చుట్టూ పూత పూయబడిన నిబంధన మందస్సమును కలిగి ఉండెను. దానిలో మన్నాను కలిగి ఉన్న బంగారపు కుండయు మరియు మొగ్గ వేసిన అహరోను కర్రయు మరియు ఒడంబడిక యొక్క పలకలను ఉండెను. మరియు దానికి పైగా కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులు ఉండెను. వాటిని గూర్చి ఇప్పుడు మేము ప్రత్యేకముగా మాట్లాడజాలం. ఇప్పుడు ఈ సంగతులు ఈలాగున నియమించబడినప్పుడు యాజకులు ఎల్లప్పుడూ దేవుని సేవను నెరవేర్చు మొదటి గుడారంలోనికి వెళ్ళిరి. కానీ రెండవ దానిలోనికైతే పై యాజకుడు మాత్రమే ప్రతి సంవత్సరమునకు ఒకసారి వెళ్ళెను. అది అతడు తన కొరకును మరియు ప్రజల యొక్క తప్పిదముల కొరకు అర్పించిన రక్తము లేకుండా వెళ్ళలేదు. పరిశుద్ధ భూతుడు సూచించినదేమనగా, మొదటి గుడారము ఇంకనూ నిలిచి ఉండగా అన్నింటిలో అతి పరిశుద్ధమైన దానిలోనికి మార్గము ఇంకనూ ప్రత్యక్షపరచబడకుండెను. అది అప్పుడు ఉన్న సమయం కొరకు ఒక రూపమై ఉండెను. దానిలో మనస్సాక్షికి సంబంధించిన విషయంలో సేవ చేసిన వానినే పరిపూర్ణపరచలేని ఈవులను మరియు బలులు అర్పించబడెను. అది పునరుద్ధరణ సమయం వరకు వారిపై మోపబడిన శారీరకమైన నియమముల కొరకును, వివిధమైన కడుగుదలల కొరకును, ఆహారముల కొరకును మరియు పానీయముల కొరకు మాత్రమే నిలిచి ఉండెను. కానీ క్రీస్తు హస్తకృత్యము కాని గొప్పదియు మరి పరిపూర్ణమైన గుడారము ద్వారా రానయున్న మంచి విషయముల కొరకొక ఉన్నత యాజకునిగా వచ్చెను. అనగా ఈ కట్టడమునకు సంబంధించిన వాడు కాడు, మేకల యొక్కయు మరియు దూడల యొక్క రక్తముతో కాదు, కానీ తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములోనికి మన కొరకు నిత్య విమోచనను పొందినవాడై ప్రవేశించెను. ఏలైనగా ఎడ్ల యొక్కయు మరియు మేకల యొక్క రక్తమును మరియు పెయ్య యొక్క బూడిదెను అపవిత్రమైన దాని కొరకు చల్లుట ద్వారా శరీరమును పవిత్రపరచుటకై ప్రతిష్ఠించినచో, డాగు లేకుండా తనను తాను నిత్య ఆత్మ ద్వారా దేవునికి అర్పించుకున్న క్రీస్తు రక్తము మీ మనస్సాక్షిని మృతమైన క్రియల నుండి సజీవుడైన దేవుని సేవించుటకు మరింత ఎక్కువగా శుద్ధీకరించును. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మమ్మల్ని సంఘంగా కూర్చి మీ యొక్క వాక్యం చుట్టూ చేర్చి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరిచి మీ యొక్క వాక్యాన్ని వినే ఆ గంభీరమైన భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ లోకం నుండి మరి మమ్మల్ని వేరు చేసి మరి పాపం నుండి, పాపం యొక్క శిక్ష నుండి మరి మమ్మల్ని రక్షించి మరి మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు మీకు వందనాలు. తను మరి అక్కడ ఈ దినం మరి మీ యొక్క వాక్యం చుట్టూ చేరే కృప ఇచ్చినారు, మీకు వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరి చదవబడిన లేఖన భాగాలను మరి ఈ దినము మరి మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యము మరి అక్కడ రాయబడిందంటే మీ చిత్తం లేకుండా, మీ యొక్క సంకల్పం లేకుండా, మీ యొక్క ప్రేరేపణ లేకుండా అక్కడ రాయబడలేదు. కాబట్టి రాయబడిన ప్రతి మాట, ప్రతి వచనము, ప్రతి అక్షరము మీ యొక్క ప్రేరేపణ వలన, మీ యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మరి ఇక్కడ రాయబడిందని మరి ఈ దినం మేము విశ్వసించుతున్నాం. కాబట్టి మరి ప్రతి మాటలో మరి జీవం ఉంది. మరి ప్రతి మాట వలన మరి మేము మీ నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తామని
మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు. కాబట్టి సమయంలో ఇప్పుడు మరి ఇక్కడ చదవబడిన లేఖన భాగాల ద్వారా నాతో మాతో అందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. తను మరి మాకు ఇచ్చిన ఆరోగ్యాల కొరకు మీకు వందనాలు. మరి సంఘంలో కూడా మరి అందరినీ కూడా మరి సురక్షితంగా ఈ యొక్క భయంకరమైన వైరస్ నుండి తప్పించి మరి మమ్మల్ని సంఘంగా సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మా అందరి చుట్టూ కూడా మరి మీ యొక్క దూతల కాపుదల ఉంచినందుకు మీకు వందనాలు. మరి అటువంటి భయంకరమైన వైరస్ నుండి మరి మమ్మల్ని తప్పిస్తున్నారు, మీకు వందనాలు. ఇక ముందు కూడా మీరు తప్పిస్తారనే విశ్వాసంతో మరి మిమ్మల్ని మీ యొక్క సన్నిధిలో చేరి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయాన్ని దీవించండి. మీ యొక్క వాక్యం ద్వారా మరి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మరి మా యొక్క ఆత్మలతో మరి మీరే మాట్లాడి మమ్మల్ని ఉత్తేజపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ సమయాన్ని దీవించమని మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరి నా అంశం ఏంటంటే ద బ్లడ్ అంటే రక్తము. సో ఇక్కడ ఎవరి రక్తము? గొర్రెల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తము. సో దిస్ Hebrews 9 chapter speaks about the blood of Christ. This is a beautiful chapter. This chapter teaches about the doctrine of Trinity, and it teaches about the doctrine of eternal security, and it teaches about the doctrine of blood of Christ, and it also teaches about the true tabernacle, who is Jesus Christ. మరి ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ త్రిత్వం యొక్క సిద్ధాంతం ఇక్కడ మనం చూడగలుగుతాము. 9వ అధ్యాయంలో త్రిత్వం యొక్క సిద్ధాంతం ఉందా? ఇస్ దట్ ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ ది హోలీ స్పిరిట్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఉన్నాడా? ఎస్. Hebrews 9 chapter speaks about Trinity. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము త్రిత్వం సంగతి మాట్లాడుతుంది. అండ్ ఇట్ ఆల్సో టీచర్స్ అబౌట్ ది ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. ద వర్డ్ ఇటర్నల్ సెక్యూరిటీ ఈజ్ నాట్ దేర్, బట్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ దేర్. మరి నిత్యం యొక్క భద్రత అనే మాట లేదు, కానీ నిత్య జీవం అనే మాట ఉంది. కాబట్టి ఒక విశ్వాసి నిరంతరము భద్రపరచబడినాడు అనే ఒక సిద్ధాంతం ఇక్కడ మనం చూడగలుగుతాం. అండ్ ఆల్సో ఇట్ టీచర్స్ అబౌట్ ది డాక్ట్రిన్ అబౌట్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మరి క్రీస్తు యొక్క రక్తం యొక్క సిద్ధాంతం ఏంటి? సో ఎందుకంటే వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది డాక్ట్రిన్ అబౌట్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తం యొక్క సిద్ధాంతం ఏంటి అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాలలో మరి మనం పోయిన వారం కూడా విన్నాము. మరి సమయంలో మరి రూఫస్ అన్న కూడా వందనాలు, ఎందుకంటే లాస్ట్ వీక్ మరి పుల్పెట్ని ఫిల్అప్ చేసినారు. మరి ఉదయకాలం సాయంకాలం దేవునికి వందనాలు, మరి అన్నకు కూడా వందనాలు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ పోయిన వారం మనం విన్నాము ఈ యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క సిద్ధాంతం ఏంటి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రక్తము ఈ దినాలలో ఆ అంశము, దాని యొక్క ప్రాముఖ్యత మారిపోయింది. ఎందుకంటే ఈ దినాలలో యేసు ప్రభు రక్తంతో మనకు రోగశుద్ధి జరుగుతుంది అని చాలామంది నమ్మేవారు ఉన్నారు. మెనీ పీపుల్ బిలీవ్ దట్ through the blood of Christ our diseases are going to be healed. No, that is wrong. That is unscriptural way of interpretation. వాక్యాన్ని మరి సరైన విధంగా విభజించని పరిస్థితి అన్నమాట. కాబట్టి ద డాక్ట్రిన్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క సిద్ధాంతం ఏంటి అంటే, ఇట్ క్లెన్సెస్ అవర్ సిన్స్. ఇట్ ఈస్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ అవర్ సిన్స్. ఇట్ ఈస్ ఫర్ ద ప్రాపిటేషన్ ఆఫ్ అవర్ సిన్స్. కదా, మన పాప క్షమాపణ నిమిత్తము, మన పాప విమోచన నిమిత్తము యేసుక్రీస్తు యొక్క రక్తము, మన పాపం యొక్క కడుగుదల నిమిత్తము. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవడం అవసరం. అండ్ ఆల్సో ఇట్ టీచర్స్ అబౌట్ ద ట్రూ ట్యాబర్నకల్, నిజమైన గుడారము. సో ఇఫ్ యూ నోటీస్ ఇన్ బుక్ ఆఫ్ హీబ్రూస్ డజంట్ టాక్ అబౌట్ ద టెంపుల్, ఇట్ టాక్స్ అబౌట్ ద ట్యాబర్నకల్. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము ఆ మందిరం సంగతి మాట్లాడడం కనబడదు, గుడారం సంగతి మాట్లాడడం మనం చూస్తున్నాం. వై టాబర్నాకల్? టాబర్నాకల్ గివ్స్ ది టెంపరరీ డ్వెల్లింగ్ ప్లేస్. ఇట్ సిగ్నిఫైస్ ది టెంపరరీ డ్వెల్లింగ్ ప్లేస్. మరి ఇక్కడ గుడారం ఏం చూపిస్తుందంటే తాత్కాలికంగా ఉండే నివాసము. అండ్ వేర్ యాజ్ ద టెంపుల్ స్పీక్స్ ది పర్మనెంట్ అండ్ ఇటర్నల్ అబోర్డ్ ఆఫ్ గాడ్. మరి మందిరం అనేది నిత్యం ఉండే సమయం అన్నమాట. సో దట్స్ వై ది టెంపుల్
ఈజ్ ఆల్వేస్ సిగ్నిఫైస్ ది మిలీనియల్ కింగ్డమ్. మరి టెంపుల్ అనే మాట మనం ఏదైతే బైబిల్లో చూస్తామో అది 1000 ఏళ్ల పరిపాలనకు గుర్తు అనమాట. అండ్ ఇటర్నల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, నిత్యం ఉండే దేవుని రాజ్యానికి చూపిస్తుంది అనమాట. అది టెంపుల్ అనేది. వెరాస్ టాబర్నకల్, ఇట్ స్పీక్స్ అబౌట్ ది టెంపరరీ డ్వెల్లింగ్ ప్లేస్. వీఆర్ ది పిలిగ్రిమ్స్ ఆన్ దిస్ ఎర్త్. దట్ షోస్ దట్ వీఆర్ ఇన్ ది టాబర్నకల్. దట్ సిగ్నిఫైస్ దట్ వీఆర్ ది టాబర్నకల్ ఆఫ్ గాడ్. మరి మనం దేవుని యొక్క గుడారం అని ఎందుకు చూపిస్తుందంటే, వై హీబ్రూస్ టాక్స్ అబౌట్ ది టాబర్నకల్. గుడారం సంగతి ఎందుకు హెబ్రీలకు రాసిన పత్రికలో మాట్లాడడం చూస్తున్నామంటే, మనం కేవలం తాత్కాలికంగా ఉండే సమయం అనమాట. మనం ఈ లోకంలో ప్రయాణికులము. సో వీఆర్ ట్రాన్సిట్ ప్యాసింజర్స్ అనమాట. మనం ఈ లోకంలో ప్రయాణం చేసే వారము, నిత్యం ఉండే వారం కాదు. అందుకే ఇక్కడ ఈ గుడారం సంగతి మాట్లాడడం మనం చూస్తాం. సో హూ ఇస్ ద ట్రూ టాబర్నకల్? ఎవరు నిజమైన గుడారం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తే నిజమైన గుడారము. సో బైబిల్లో మనం చూస్తాం అక్కడ ది veil in the tabernacle, and the complete tabernacle signifies or typifies Jesus Christ. యేసుక్రీస్తుకు సూచనగా మనం చూస్తున్నాము. గుడారంలో ఉండే ప్రతి వస్తువు, గుడారంలో ఉండే ప్రతి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు ప్రభును చూపిస్తున్నాయి గుర్తుగా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరి 1వ వచనం నుండి మనం చూస్తే అక్కడ, దెన్ వెరలీ ద ఫస్ట్ కవెనెంట్ హ్యాడ్ ఆల్సో ఆర్డినెన్సెస్ ఆఫ్ డివైన్ సర్వీస్. నోటీస్ దట్ వర్డ్, ది ఫస్ట్ టాబర్నకల్ విచ్ వాజ్ బిల్డ్ బై మోసెస్. మరి మోసెస్ ద్వారా ఏర్పాటు చేయబడిన గుడారము, దాంట్లో దైవ సంబంధమైన కార్యము జరిగింది అక్కడ. 1వ వచనం చదువు. అయితే నిశ్చయముగా మొదటి ఒడంబడిక కూడా దివ్య సేవకు తగిన నియమములను మరియు లోక సంబంధమైన ఒక ప్రతిష్టాలయమును కలిగి ఉంది. ఈ మొదటి గుడారం అంట దివ్య సంబంధమైన సేవ జరిగింది అక్కడ. ఈ లోక సంబంధమైన ప్రతిష్టాలయం ఉండే, వరల్డ్లీ శాంచురీ. అంటే గాడ్స్ ప్రెసెన్స్ ఆన్ ది ఎర్త్, దేవుని సన్నిధి భూమి మీద. కదా మనం చూసినాం అక్కడ ఆకాశమైన సింహాసనం అంట. హెవెన్ ఈజ్ హిస్ థ్రోన్ అండ్ ఎర్త్ ఈజ్ హిస్ ఫుట్ స్టూల్. ఈ భూమి ఆయన పాదపీఠము. సో మనము ప్రత్యక్షత గ్రంథంలో మనం చూసినాం అక్కడ మన ధ్యానంలో, జెరూసలేం ఈజ్ గాడ్స్ ఫుట్ స్టూల్. యెరూషలేము దేవుని యొక్క పాదపీఠము. వేర్ గాడ్ dwells there, where God works through that place. ఆ స్థలం నుండి దేవుడు పనిచేస్తున్నాడు. where Christ comes on that place. మరి ఆ యేసుక్రీస్తు ఆ భూమి మీదకి ఆ స్థలంలో వస్తాడనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ లోక సంబంధమైన గుడారము ఆ విధంగా ఉండే. కానీ మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఫర్ దేర్ వాజ్ ఎ టాబర్నకల్ మేడ్, ది ఫస్ట్ wherein was the candlestick and the table and the shewbread, which is called the sanctuary. So there are many things in this tabernacle. గుడారంలో చాలా విషయాలు ఉన్నాయి. There are 2 compartments in the tabernacle. tabernacle లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, ఇంకొకటి అతి పరిశుద్ధమైన స్థలము. One is holy place and one is most holy place, holy of holies. It is called అతి పరిశుద్ధమైన స్థలం అని పిలవడం మనం చూస్తున్నాం. కాబట్టి శాంచురీ అనే పదము ఏదైతే, ఆ ప్రతిష్టాలయం అనే మాట ఏదైతే పాత నిబంధనలలో వాడడం జరిగిందో గుడారంలో, ఇట్స్ టాక్స్ అబౌట్ ది ఫస్ట్ కంపార్ట్మెంట్, మొదటి భాగంలో ఉండే గుడారం సంగతి మాట్లాడుతుంది అనమాట. వేర్ యు సీ ది క్యాండిల్ స్టిక్, టేబుల్ ఆఫ్ షీవ్ బ్రెడ్ అండ్ గోల్డెన్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. దట్ ఈస్ కాల్డ్ ది శాంచురీ. అది ప్రతిష్టాలయం అని పిలవడం జరుగుతుంది. ఎక్కడైతే దీపస్తంభము, సముఖపు రొట్టె యొక్క బల్ల, రొట్టె మరియు బల్ల, తర్వాత అక్కడ ధూపార్పణ చేసే ఆ బంగారం యొక్క పీఠం ఏదైతే ఉందో ఆ స్థలమును ప్రతిష్టాలయం అంటారు. సో వీఆర్ ఇన్ ద శాంచురీ. మనం కూడా అటువంటి ప్రతిష్టాలయంలో ఉన్నాము. వేర్ వీ కెన్ సర్వ్ అవర్ గాడ్. మనం దేవుని సేవించడానికి ఇక్కడ వచ్చినాము. కాబట్టి ఇక్కడ మనం చూసినాం అక్కడ కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో, జస్ట్ ఫ్యూ
థాట్స్ నేను మీకు ఒక్కొక్క ఆర్టికల్ సంగతి జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే మన టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ది ఫస్ట్, ఇట్ స్పీక్స్ అబౌట్ ది క్యాండిల్ స్టిక్. వై ది రైటర్ ఆఫ్ ది హీబ్రూ మెన్షన్ ది క్యాండిల్ స్టిక్ ఫస్ట్? హ్యావ్ యూ ఎవర్ థాట్ దట్? ఎవడన్నా మనం తలంచినామా? ఈ ఎబ్రిలకు రాసిన పత్రిక యొక్క గ్రంథకర్త మరి సాధారణంగా పౌలు అంటాము, పౌలే రాసినాడని. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మొదట తను పేర్కొన్నది ఏంటంటే, ఫర్ దేర్ వాజ్ ఎ టాబర్నకల్ మేడ్, ది ఫస్ట్ వేర్ ఇన్ వాజ్ ది క్యాండిల్ స్టిక్. నంబర్ 1 క్యాండిల్ స్టిక్, మొదటిది దీపస్తంభము. అదేనా? కరెక్టేనా? మైనపు వతి స్తంభం. ఓకే, మైనపు వతి స్తంభం అనేది ఏదైతే ఉందో, దెర్ ఈజ్ ఓన్లీ 1 క్యాండిల్ స్టిక్ ఇన్ ద హోల్ టాబర్నాకల్. ఆ గుడారం అంతట్లో ఒకటే మైనపు వతి స్తంభం. ఇట్ హాస్ 7 బ్రాంచెస్. వాటికి 7 బ్రాంచ్లు ఉన్నాయి. మరి ప్రతి దాంట్లో అక్కడ వెలుగుతూనే ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా చూడాలి దాంట్లో ఆ వెలుగు ప్రకాశించినట్లు. సో మనం గుడారం అనే సిరీస్ చూసినప్పుడు చూసుకున్నాం దాంట్లో. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, సో ద ఓన్లీ 1 క్యాండిల్ స్టిక్, ఒకటే మైనపు వతి స్తంభం. యేసు ప్రభు కూడా తాను ఏర్పాటు చేసిన సంఘంలో, లేకుంటే తాను స్థాపించిన సంఘములతో, యేసు ప్రభు కూడా ఆ 7 సంఘములతో చెప్తాడు. ఆ 7 సంఘాలలో 7 మైనపు వతి స్తంభాలు ఉన్నాయి. 7 golden candlesticks in 7 churches. 7 churches are the 7 golden candlesticks where God's illumination, దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, సో ఫస్ట్ క్యాండిల్ స్టిక్, అండ్ నంబర్ 2 ది టేబుల్, అండ్ నంబర్ 3 ద షూ బ్రెడ్, అండ్ నంబర్ 4 ది వేల్, నంబర్ 5 ది గోల్డెన్ సెన్సర్. సో ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. ఒక్కొక్క పాయింట్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా యేసు ప్రభువును చూపిస్తున్నాయి అనేది మనం అక్కడ చూస్తాం. ఓకే, 2వ వచనం చదువుదాం. ఏలైనగా అక్కడ చేయబడిన గుడారంలో మొదట మైనపోతి షెమ్మయు, బల్లయు మరియు సముఖపు రొట్టెయు ఉండెను. అది ప్రతిష్టాలయం అని పిలువబడేను. ఓకే, ద విచ్ ఇస్ కాల్డ్ ది సాంక్చురీ, అది ప్రతిష్టాలయం అని పిలువబడిందంట. వేర్ ది క్యాండిల్ స్టిక్ అండ్ ద టేబుల్ అండ్ ద షూ బ్రెడ్ వాస్ ప్లేస్డ్, దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ ది సాంక్చురీ. ఎక్కడైతే ఈ మైనపోతి స్తంభం, తర్వాత సముఖపు రొట్టె, ఆ బల్ల ఉండెనో, ఆ స్థలమును ప్రతిష్టాలయం అని పిలువబడిందంట. సో వాట్ ఈస్ క్యాండిల్ స్టిక్ దెన్? ఏంటి క్యాండిల్ స్టిక్? ది గోల్డెన్ క్యాండిల్ స్టిక్, బంగారం యొక్క మైనపు వతి స్తంభం. సో గోల్డ్ స్పీక్స్ అబౌట్ ది డియిటీ ఆఫ్ గాడ్, దైవత్వము సంగతి మాట్లాడుతుంది బంగారం అనేది, అనగా ఆయన యొక్క దైవత్వానికి రూపంగా మనం చూడగలుగుతున్నాం. సో క్యాండిల్ స్టిక్, హూ ఈస్ దిస్ క్యాండిల్ స్టిక్? ఎవరి ఈ దీపస్తంభం అంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద క్యాండిల్ స్టిక్. ఆయన మైనపు వతి స్తంభం, లేకుంటే దాన్ని వెలిగించేది యేసు ప్రభు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం చూసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. జాన్స్ గాస్పుల్ 8th chapter 12th verse. The candlestick is Jesus Christ. Only one light in the holy place and holy of holies, who is Jesus Christ. He is a light. ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి జాన్స్ గాస్పుల్ 8th chapter 12th verse. యోహాను సువార్త 8:12. అప్పుడు యేసు మరలా వారితో మాట్లాడి, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు, కానీ జీవపు వెలుగును కలిగి ఉండును అనెను. మెనీ టైమ్స్ వీ హ్యావ్ రెడ్ దిస్ వర్స్. చాలాసార్లు ఈ వచనాలు మనం చదివినాము. కానీ హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ ఇట్ ఈస్ మెన్షన్ దేర్? అక్కడ రాయబడిన మాటను గురించి ఏమైనా తలంచినామా మనం, ఏం రాయబడింది అనేది? సో దెన్ స్పేక్ జీసస్ అంటు దెమ్, వారితో యేసు ప్రభు చెప్పినాడు, సేయింగ్, ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. లైట్ ఆఫ్ ది వరల్డ్, ఈ లోకానికి వెలుగు యేసు ప్రభు మాత్రమే. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. Whereas believers are light
ఇన్ ద వరల్డ్. మనము భూమి మీద మన విశ్వాసం ఏంటంటే ఒక వెలుగు అంతే. వీఆర్ నాట్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, బట్ జీసస్ ఈస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. వీఆర్ ది లైట్ ఇన్ ద వరల్డ్. యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. ఒక విశ్వాసి లోకంలో వెలుగు, కానీ లోకానికి నువ్వు వెలుగు కాదు. యు ఆర్ నాట్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. దట్స్ వై యు సీ ఇన్ టాబర్నాకల్ ఓన్లీ వన్ గోల్డెన్ క్యాండిల్ స్టిక్, ఓన్లీ వన్ లైట్, ఓన్లీ వన్. వన్ మీన్స్ ఓన్లీ వన్. జీసస్ క్రైస్ట్ ఈస్ ది ఓన్లీ వన్. యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి సో ఇక్కడ 8:12 మనం చూస్తే, దెన్ స్పేక్ జీసస్ అంటు దెమ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, హీ దట్ ఫాలోవెత్ మీ షల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్ బట్ షల్ హ్యావ్ ది లైట్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ చూద్దాం, ఈ లోకానికి యేసు ప్రభు వెలుగు అంటే దాని అర్థం ఏంటి? లోకమంతా అంధకారం అన్నమాట. అంటే పాపి, రక్షణ లేని వ్యక్తి అంధకారంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనాను యేసు ప్రభును వెంబడించిన ఎడల ఏందంట, అతడు ఏముంది బ్రదర్ అక్కడ తెలుగులో చదవండి, అంధకారంలో నడవడంట. హీ దట్ ఫాలోవెత్ మీ షల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, please notice that if you are following the Lord, you will never walk in the darkness, because you have the light of life. ఎందుకంటే నీకు జీవం యొక్క వెలుగు నీ లోపల ఉంది. సో దేవుడు మనల్ని వెలిగించినాడు. ద ట్రూ లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సో దట్స్ వై జాన్ 1:9, యోహాను సువార్త 1:9 చూద్దాం. జాన్ 1:9, where John the Baptist speaks about the true light. ఆయన నిజమైన వెలుగై ఉండెను, ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి వానిని వెలిగించును. That was the true light. Who is the true light? Jesus Christ is the true light. నిజమైన వెలుగు ఆయననే. Which lighteth every man that cometh into the world. ప్రతి వారిని వెలిగించేది ఆయననే. లోకంలో వచ్చు ప్రతి వాడు అంటే దాని అర్థమైంది. లోకంలో ఎట్లా వచ్చినాం మనం? హౌ వి కేమ్ ఇన్ టు ద వరల్డ్. ఎట్లా వచ్చినావు నువ్వు లోకంలో? నీ తల్లి గర్భంలో నుండి నువ్వు బయటికి జన్మించినావు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపి, అంధకారంలో ఉన్నాడు. నిన్ను వెలిగించడానికి యేసు ప్రభు నిజమైన వెలుగు ఆయననే. కాబట్టి ఆయన నిన్ను వెలిగించినాడంట. హీ హాజ్ లైటెడ్ యూ అప్. వీఆర్ బేరింగ్ హిస్ లైట్. ఆయన వెలుగును మనము మోసుకొని వెళ్తున్నాము. అందుకే ప్రియులారా, వెన్ ఎవర్ వి సీ ద క్రిస్టియన్, ఎప్పుడైతే ఒక క్రైస్తవుని, స్పెసిఫికలీ ఆ చర్చ్ మెంబర్, ఒక సంఘ సభ్యుని మనం చూస్తే, ఈ షుడ్ బి కాల్డ్ ది లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుగు అని పిలువబడాలి. మరి నా జీవితము ఎలా ఉంది? ఎట్లుందండి మన జీవితము? మరి నువ్వు వెలిగింపబడినావా? ఈజ్ ద ట్రూ లైట్. ఆయన నిజమైన వెలుగు, నిన్ను వెలిగించేవాడు. భూమి లోకంలో వచ్చే ప్రతి వాణిని వెలిగించేది ఆయనని. కాబట్టి మనల్ని దేవుడు వెలిగించినాడు. దేర్ ఈజ్ లైట్ ఇన్ అస్. మన లోపల వెలుగుంది. యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ డార్క్నెస్. నువ్వు అంధకారంలో బ్రతకడం లేదు. దట్స్ వై ఇంకొక వర్స్ మనం చూద్దాం. అక్కడ 12 chapter 46 verse, John's Gospel 12 chapter 46 verse, 12వ అధ్యాయం 46వ వచనము. 12:46. నేను లోకంలోనికి ఒక వెలుగుగా వచ్చినాను, అలాగున ఎవడైనాను నన్ను విశ్వసించిన యెడల అంధకారంలో నివసించాడు. మళ్ళీ ఇక్కడ చెప్పినాడు, ఐ యామ్ కమ్ ఎ లైట్ ఇన్ టు ద వరల్డ్ దట్ హూసెవర్ బిలీవెత్ ఆన్ మీ షుడ్ నాట్ అబైడ్ ఇన్ డార్క్నెస్. తాను అంధకారంలో నివసించడు. కాబట్టి ప్రియులారా, ఒక విశ్వాసి, ఒక రక్షింపబడిన సంఘ సభ్యుడు ఎవరైతే ఉన్నామో,
మనం దేవుని నమ్మినామని చెప్పి నువ్వు అంధకారంలో నివసించకూడదు. కాబట్టి ఇక్కడ అందుకే అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు మరి ఏంటంటే, దట్ హూసెవర్ బిలీవెత్ ఇన్ మీ, నా యందు విశ్వాసం ఉంచిన వాడు అంధకారంలో నివసించడు. హీ విల్ నాట్ డ్వెల్ ఇన్ డార్క్నెస్. సో నీ జీవితం పరీక్షించుకో. ఎగ్జామిన్ యువర్ లైఫ్, వేర్ యూఆర్ లివింగ్. నీ జీవితం ఎక్కడ బ్రతుకుతున్నావు నువ్వు? వాట్ అబౌట్ ద లైట్ ఇన్ యూ? నీ లోపల ఉండే వెలుగు ఏమైంది కదా. మనం జీవితంలో ఈ దినాలలో మనకు చాలా మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది. ఎందుకంటే కరెంట్ పోతే యూపీఎస్ టక్కున వచ్చేస్తుంది కదా. పాత కాలంలో మరి మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినాము, చిన్న బుడ్డీలు ఉంటుండే, చిన్న బుడ్డీలు. లేకుంటే దాంట్లో ఒకటి నూనె పోయాలి, లేకుంటే ఆయిల్ వేయాలి, దానికి ఒక బత్తి పెట్టాలి, దానికి వెలిగించాలి. ఆ నూనె ఉన్నంతసేపు అది వెలుగుతూ ఉంటుంది. లేకుంటే ఆ దీపము, ఆ బత్తి ఏవైతే తగ్గిపోతుంటే దాన్ని మళ్ళా పైకి లేపాలి. అదే వెలుగుగా ఉండే. మరి ఈ దినాలలో మనకు మోడర్న్ టెక్నాలజీ రావడంతో ఆ వెలుగు యొక్క గొప్పతనం అర్థం కావడం లేదు. ఏంటంటే ఈజీ అండి, మాకు కరెంటు పోగానే యూపీఎస్ వస్తుంది. మరి బ్యాటరీ అయిపోతే ఏం చేస్తావు కదా. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, దేవుడు మనల్ని వెలిగించినాడు. దాంట్లో పోసే నూనె అంటే నీవు ఎల్లప్పుడూ నీ జీవితంలో ఆ పరిశుద్ధ భూతంతో, లేకుంటే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఎప్పుడైతే ఫుల్గా ఉంటావో నువ్వు వెలుగుతూనే ఉంటావు. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల తగ్గిపోతే, మరి బైబిల్లో ఉంది, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండండి అనే మాట చెప్తున్నాడు. కాబట్టి వచ్చే నెల అంతా కూడా మనం ఫ్యామిలీ మంత్లో ఇవే చూస్తాం. స్పిరిట్ ఫిల్డ్ ఫ్యామిలీ, దట్ ఈస్ వాట్ నేను మీకు ముందే అడ్వాన్స్గా చెప్తున్నాను. స్పిరిట్ ఫిల్డ్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడతాం వచ్చే నెల అంతా కూడా. స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. కాబట్టి ఆ ఆత్మతో నింపబడి ఉన్న వ్యక్తి వెలుగుతాడు. మరి పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడి ఉండడం అవసరం. అందుకే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదుదాం. ఎఫిషియన్స్ 5th chapter 8th verse. వాట్ పాల్ సేస్ టు ఎఫిషియన్స్. ఎఫెసీయులకు పౌలు ఏం చెప్తాడో అక్కడ చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫిషియన్స్ 5th chapter 8th verse. ఏలైనగా మీరు కొంత సమయం వరకు అంధకారమై ఉంటిరి గాని ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు సంబంధమైన పిల్లల వలె నడుచుకొనుడి. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ఫర్ ఈ వేర్ సమ్ టైమ్స్ డార్క్నెస్. ఓకే, మనం రక్షింపబడక ముందు ఏమై ఉన్నాం, మనం రక్షింపబడకుండా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉండే అని చెప్తున్నాడు. బట్ నౌ నోటీస్ దట్ ఎవ్రీ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబుల్. బైబుల్లో ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైంది. ఫర్ ఈ వేర్ సమ్ టైమ్స్ ఇన్ డార్క్నెస్. ఒకప్పుడు మీరు అంధకారంలో ఉండే, అంటే నువ్వు రక్షణ లేకుండా ఉండే, కానీ ఇప్పుడు అనే మాట ఉంది. కాబట్టి ఆ మాట అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ కూర్చున్న వారిలో నాకు అందరికీ. ఒకప్పుడు నేను రక్షణ లేకుండా ఉండే, ఇప్పుడు నేను రక్షింపబడినాను. ఎంతమంది ఇక్కడ ఉన్నవారిలో నిజంగా రక్షింపబడిన వారం ఉన్నాం ఇక్కడ? ట్రూలీ సేవ్డ్. నోటీస్ దట్ వాట్ ఇట్ సేస్ హియర్. ఏం చెప్తుందో తెలుసా? బట్ నౌ ఆర్ ఈ లైట్. మీరు ఇప్పుడు ఏంటంట? ప్రభువునందు వెలుగైన. లైట్ ఇన్ ద లార్డ్. ప్రభునందు మీరు వెలుగై ఉన్నారంట. సో వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. మీరు వెలుగు సంబంధమైన పిల్లల వలె నడవండి. సో ప్రియులారా, మనం గమనించాలి. మన స్మరణ గ్రూప్లో పెట్టడం జరిగింది. బైబిల్ లోకానికి వాళ్ళకి తెలియదు ఏంటో, మన జీవితాన్ని చూస్తారంట. కాబట్టి మన వెలుగు సంబంధమైన జీవితాన్ని చూస్తారు మనుషులు. కాబట్టి లైట్, ఇట్ స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ది క్యాండిల్ స్టిక్
ఆ మైనపు ఒత్తి సమ్మె ఏదైతుందో యేసు ప్రభుని చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చూస్తామంటే ఇట్ స్పీక్స్ అబౌట్ నెక్స్ట్ వన్ ది టేబుల్ అండ్ ద షూ బ్రెడ్. మరి బల్ల తర్వాత సముఖపు రొట్టె. సో అక్కడ మనం చూస్తాం ఆ బల్ల ఏంటంటే మరి మనకు తెలుసు యేసుక్రీస్తుయే. ఆయన మన కొరకు ఆ బల్లను సిద్ధపరిచినాడంట. అరణ్యంలో మరి ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారము భోజనం పెట్టినాడు. సో అక్కడ చాలా గంభీరమైన విషయాలు ఉన్నాయి, మన టైం తక్కువ ఉంది కాబట్టి. సో టేబుల్ అండ్ ద షూ బ్రెడ్, ఆయన మన కొరకు సముఖపు రొట్టె అయి ఉన్నాడంట. ఇన్ఎగ్జాస్టబుల్ బ్రెడ్ అనే అంశం మనం చూసినాము. అంటే ఎప్పుడు కూడా ఆ రొట్టె అక్కడ అయిపోదంట. ఆ గుడారంలో ప్రతిసారి ప్రతి సబ్బాతు సమయంలో ఆ రొట్టెను పెడుతూనే ఉండాలి. ఇన్ఎగ్జాస్టబుల్ బ్రెడ్. సో దట్స్ వై జీసస్ సెడ్, ఐ యామ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేనే జీవపు రొట్టె ఉన్నాను. సో జీసస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. అండ్ నెక్స్ట్లీ మనం చూస్తాం అక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం అక్కడ షూ బ్రెడ్ తర్వాత అండ్ ఆఫ్టర్ ద సెకండ్ veil the tabernacle which is called the holiest of all, which had the golden censer and the ark of the covenant overlaid round about with gold, wherein was golden pot that had manna and Aaron's rod that bird and the tables of covenant. Okay, southern. మరియు రెండవ ముసుగు తర్వాత అన్నింటిలో అతి పరిశుద్ధమైనదనబడిన గుడారం ఉండెను. అది బంగారపు ధూపార్తిని మరియు బంగారంతో చుట్టూ పూతపోయబడిన నిబంధన మందసమును కలిగి ఉండెను. దానిలో మన్నాను కలిగి ఉన్న బంగారపు కుండయు మరియు మొగ్గ వేసిన అహరోను కర్రయు మరియు ఒడంబడిక యొక్క పలకలను ఉండెను. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక మాట రాయబడింది. ఫస్ట్ ఏంటంటే వేల్, ఒక తెర కనిపించింది. ఫస్ట్ వాట్ ఈస్ వేల్? ఆ తెర ఏంటో తెలుసా? హీబ్రూస్ 10th chapter verse 20, హెబ్రీ 10:20 వచనం చదుదాం. వాట్ ఈస్ వేల్? ఆ తెర ఏంటో ఇక్కడ చూద్దాం. 10వ అధ్యాయం 20వ వచనము. ఆయన శరీరం అనబడు ఆ ముసుగు ద్వారా ఆయన మన కొరకై ప్రతిష్ఠించిన ఒక నూతనమైన మరియు సజీవమైన మార్గము ద్వారాను చాలు. బట్ బై ఎ న్యూ అండ్ లివింగ్ వే విచ్ హీ హ్యాడ్ కాన్సక్రేటెడ్ ఫర్ us త్రూ ద వేల్, దట్ ఈస్ టు సే హిస్ ఫ్లెష్. ఆ తెర ఏంటంట? శరీరం, ఆయన శరీరము. అందుకే ఆయన ప్రాణం అర్పించినప్పుడు ఆ మందిరంలో ఉండే తెర పైనుండి చినిగిందంట. అంటే మన కొరకు ఆయన చింపబడినాడు, లేకుంటే విరగొట్టబడినాడని అక్కడ మనం చూస్తాం. సో వేల్ స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఫ్లెష్ అండ్ ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. అక్కడ మనం తర్వాత చూస్తాం ఏంటంటే ఆ ఉడంబడి యొక్క మందస పెట్ట, ఆ ఉడంబడి యొక్క మందస పెట్టలో మరి అక్కడ మనం చూస్తాం, అక్కడ మర్సీ సీట్ ఉంది. తర్వాత గోల్డెన్ పాట్లో ఏముందంటే మన్నా ఉంది. మన్నా అంటే యేసు ప్రభువే మరలా. తర్వాత ఏరన్స్ రాడ్, ఆరోని యొక్క చిగురించే కర్ర, దట్ స్పీక్స్ అబౌట్ ది రిజరక్షన్. మరి మన పునరుద్ధానం సంగతి, ఎప్పుడు కూడా మనం జీవించి ఉంటాము. నువ్వు చనిపోయినా కూడా బ్రతికే ఉంటావు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అనే మాట ఏదైతుందో ఆ ఆరోని యొక్క కర్ర చూపిస్తుంది. సో మనము ఎల్లప్పుడు కూడా ప్రభునందు జీవించి ఉంటాము. అండ్ దెన్ టేబుల్ ఆఫ్ కవెనెంట్, మరి అక్కడ ఆ యొక్క మందసం పెట్టెలో అక్కడ రాతి పలకలతో రాయబడిన ఒడంబడిక అక్కడ మనం చూస్తాం. సో దేవుని యొక్క ఆజ్ఞను, సో ఆజ్ఞలన్నింటినీ కూడా యేసు ప్రభు నెరవేర్చినాడు. అవన్నీ కూడా మనం చూస్తాం. తర్వాత కెరూబులు మనం చూస్తాం. అక్కడ ఆ కెరూబులలో మరి కెరూబుల గురించి మనం చూస్తే ఆ దృశ్యం అంట ఇక్కడ చెప్తాడు. ఆ కెరూబుల సంగతి మాట్లాడతాడు. ఆ దృశ్యం ఏంటంటే మనకిప్పుడు చెప్పలేమంట. ఎప్పుడు కనబడుతుందంట తెలుసా? ఎప్పుడైతే పైకి వెళ్తామో. చూసాం అక్కడ 5వ వచనం చదవండి. మరియు దానికి పైగా కరుణాపీఠమును కమ్ముకొనిచున్న మహిమ గల కెరూబులుండెను. వాటిని గురించి ఇప్పుడు మేము ప్రత్యేకంగా మాట్లాడలేము. ఎందుకు మాట్లాడలేమంటే ఆ దృశ్యము నువ్వు పరలోకంలో వెళ్తేనే నువ్వు చూడగలుగుతావు. చాలా గంభీరమైన దృశ్యం అది. దేవుని యొక్క సింహాసనము, ఆయన సన్నిధి, ఆయన చుట్టూ ఉండే దూతలు, కెరూబులు, సెరూఫులు, ఎంతో ఉన్నతంగా దేవుడు మహిమపరచబడుతున్న ఆ దృశ్యాన్ని చూడాలనే ఆశ మనకు ఉండాలి. మన లోపల ఆ వాంఛ ఉండాలి. కాబట్టి ప్రియులారా, అందుకే మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకుంటాము. ఓకే, తర్వాత కెరూబులు, తర్వాత గోల్డెన్ సెన్సర్,
మరి అక్కడ బంగారంతో చేయబడిన యొక్క ఏముంది అక్కడ సెన్సర్ అంటే ధూపార్పణ ఏదైతుందో అదేం చూపిస్తుందంటే క్రైస్ట్ ఇంటర్సెషన్ అన్నమాట. క్రీస్తు యొక్క విజ్ఞాపన చూపిస్తుంది. యేసు ప్రభు ఈ దినము మన కొరకు తండ్రి కుడిపక్షాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు అనేది ఒక సూచనగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గుడారంలో ఉండే విషయాలు. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. మనం అక్కడ 7వ వచనం నుంచి చదవండి. కానీ 2వ దానిలోనికైతే పై యాజకుడు మాత్రమే ప్రతి సంవత్సరములకు ఒకసారి వెళ్ళెను. అది అతడు తన కొరకును మరియు ప్రజల యొక్క తప్పిదముల కొరకు అర్పించిన రక్తము లేకుండా వెళ్ళలేదు. కాబట్టి మొదటి దాంట్లో రోజు వెళ్ళొస్తుండే ప్రధాన యాజకుడు, కానీ ఆ 2వ దాంట్లో వెళ్ళడము ప్రధాన యాజకుడు రక్తము లేకుండా లోనికి వెళ్ళలేడు. వితౌట్ బ్లడ్ he cannot enter into the holy of holies. Without the blood, రక్తము లేకుండా తాను ప్రవేశించలేడు. సో మై మెసేజ్ దిస్ మార్నింగ్ ఇస్ ద బ్లడ్. రక్తము అనే విషయము ఏంటి ఆ విషయం మనం ఇక్కడ చూసాం. సో ప్రధాన యాజకుడు అంట మరి ఆ లోనికి వెళ్ళలేడు. ఇంకా 8వ వచనం చదుదాం. పరిశుద్ధ భూతుడు సూచించినదేమనగా మొదటి గుడారం ఇంకను నిలిచిండగా అన్నింటిలో అతి పరిశుద్ధమైన దానిలోనికి మార్గము ఇంకను ప్రత్యక్షపరచబడకుండా. So the Holy Ghost, this signifying why the word Holy Ghost is mentioned here. ఎందుకు పరిశుద్ధ భూతుడు అనే మాట ఇక్కడ రాయబడిందంటే is talking about the first tabernacle. మొదటి గుడారం సంగతి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ త్రిత్వము సంగతి. తండ్రి అయిన దేవుడు చెప్పినాడు, మరి కుమారుడైన దేవుడు అక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో పరిశుద్ధాత్మ దేవుడు అండ్ హోలీ గోస్ట్ దిస్ సిగ్నిఫైయింగ్ that the way into the holiest of all was not yet manifest. అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదంట. ఎప్పుడు ప్రత్యక్షపరచబడిందంట చూసాం క్రిందికి. అది అప్పుడున్న సమయం కొరకు ఒక రూపమై ఉండెను. దానిలో మనస్సాక్షికి సంబంధించిన విషయంలో సేవ చేసిన వారినే పరిపూర్ణపరచలేని ఈవులను మరియు బలులు అర్పించబడెను. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ ముందున్న గుడారము ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ పిక్చర్ కదా. ఇక్కడ అదే మాట అన్నాడు ఇక్కడ 9వ వచనంలో, విచ్ వాజ్ ఎ ఫిగర్ ఫర్ ద టైమ్ దెన్ ప్రెసెంట్. అప్పుడున్న గుడారం ఏంటంటే అది ఒక పిక్చర్, ఒక రూపం అన్నమాట. ఆ నిజమైన గుడారం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది. ఏం చూద్దాం అక్కడ చదవండి. ఏంటంటే ఇక్కడ ఇన్ విచ్ వేర్ ఆఫర్డ్ బోత్ గిఫ్ట్స్ and sacrifices that could not make him that did the service perfect as pertaining to the conscience. Notice that word conscience. మనస్సాక్షి ఏముంది బ్రదర్? మళ్ళీ ఒకసారి చదవండి 9వ వచనం. అది అప్పుడు ఉన్న సమయం కొరకు ఒక రూపమై ఉండెను. దానిలో మనస్సాక్షికి సంబంధించిన విషయంలో సేవ చేసిన వానినే పరిపూర్ణపరచలేని ఈవులను మరియు బలులు సేవ చేసిన వానినే పరిపూర్ణపరచలేని పరిపూర్ణపరచబడలేదంట అతను. సేవ చేసేవాడు కూడా, అక్కడ ఉండే వారందరూ కూడా ఎవరు కూడా పరిపూర్ణులు కాలేదంట. ఎట్లా? మనస్సాక్షితో. ఇంకా చదవండి. మనస్సాక్షికి సంబంధించిన విషయంలో సేవ చేసిన వానినే పరిపూర్ణపరచలేని ఈవులను మరియు బలులు. మనస్సాక్షి విషయంలో వై కాన్షియన్స్? ఎందుకు మనస్సాక్షి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ సోల్. మన ప్రాణం గురించి దానికి సూచన అనమాట. ఇంకా 10వ వచనం చదవండి. అది పునరుద్ధరణ సమయం వరకు వారిపై మోపబడిన శారీరకమైన నియమముల కొరకును వివిధమైన కడుగుదలల కొరకును ఆహారముల కొరకును మరియు పానీయముల కొరకు మాత్రమే నిలిచి ఉండెను. పాత గుడారం అంటే మొదటి గుడారం ఏంటంటే విచ్ స్టూడ్ ఓన్లీ ఇన్ మీట్స్ అండ్ డ్రింక్స్ అండ్ డైవర్స్ వాషింగ్స్ అండ్ కార్నల్ ఆర్డినెన్సెస్ ఇంపోజ్డ్ ఆన్ దెమ్ అంటిల్ ద టైమ్ ఆఫ్ రెఫర్మేషన్. ఏ సమయం వరకు అంట? పునరుద్ధరణ సమయము. ఎప్పుడు జరిగింది అది? వెన్ ఇస్ ద టైమ్ ఆఫ్ రెఫర్మేషన్? వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. పాత నిబంధనలో ఉండే వారందరూ కూడా ఆ బలులు అర్పణలు వాటన్నిటితో వాళ్ళు పరిపూర్ణులు కాలేదు. అందుకే పాత నిబంధనలో ఉండే విశ్వాసులు, క్రీస్తు కంటే ముందున్నవారు ఎవరైతే
దేవుని నమ్మినారో వారు చనిపోయినప్పుడు వారి ఆత్మలు పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినాయి? పరదేశుకు వెళ్ళినాయి. వాళ్ళు పరదేశులో మాత్రమే ఉండే. వారి విమోచన పరిపూర్ణం కాలేదు. ఆ సమయము, టైమ్ ఆఫ్ రిఫర్మేషన్ అంటే ఆ పరిపూర్ణత యొక్క సమయము ఎప్పుడైతే యేసు ప్రభు మరణించినాడో వారికి విమోచన దొరికింది. వారిని చెరగా తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. అంటే వారిని పరదేశు నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. అందుకే యేసు ప్రభు కుడి ప్రక్కన ఉన్న దొంగతో అన్నాడు, నేడు నువ్వు నాతో పరదేశులో ఉంటావు. అంటే అక్కడ గమనించండి యేసు ప్రభు ఏం చేసినాడో. ఆయన మరణించినప్పుడు నేడు నువ్వు నాతో పరదేశులో ఉంటావు. టుడే thou shall be with me in paradise. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ? ఇన్ దిస్ 3 days, ఈ 3 దినాలలో ఏం జరిగింది? యేసు ప్రభు శిల్వ మీద మరణించగానే ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ వెరీ నెక్స్ట్ మూమెంట్ వెన్ హీ గేవ్ అప్ హిస్ గోస్ట్ ఆన్ ద క్రాస్. ఆ శిల్వ మీద తన ప్రాణం అర్పించిన తర్వాత ఆ మరుక్షణము ఏం జరిగింది? అదే ఇక్కడ మనం చూస్తున్నాము. అక్కడ ఏం జరిగిందంటే పాత నిబంధనలు ఉండే యాజకులు, పరిశుద్ధులు, వారందరికీ పరిపూర్ణత దొరకలేదు. ఎప్పటి వరకు? ఆ టైమ్ ఆఫ్ రిఫర్మేషన్ వచ్చే వరకు, అంటే యేసు ప్రభు వచ్చే వరకు. ఇంకా ముందుకు వెళ్దాం. 10వ వచనం చదవండి. 11వ వచనం. కానీ క్రీస్తు హస్తకృత్యము కాని గొప్పదియు మరి పరిపూర్ణమైన గుడారము ద్వారా రానయున్న మంచి విషయముల కొరకొక ఉన్నత యాజకునిగా వచ్చెను, అనగా ఈ కట్టడమునకు సంబంధించిన వాడు కాడు. ఓకే, బట్ క్రైస్ట్ బీయింగ్ కమ్ అండ్ హై ప్రీస్ట్, నోటీస్ దట్ వర్డ్, ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్. రానయున్న మంచి విషయముల కొరకంట. బై ఎ గ్రేటర్ అండ్ మోర్ పర్ఫెక్ట్ టాబర్నాకల్. ఒక గొప్ప మరియు పరిపూర్ణమైన గుడారము. సో ఆ గుడారం ఎవరు? యేసు ప్రభు అన్నమాట. గొప్ప ఎవరు అంటే యేసు ప్రభే. నాట్ మేడ్ విత్ హ్యాండ్స్, దట్ ఈస్ టు సే నాట్ ఆఫ్ దిస్ బిల్డింగ్. ఆ మందిరం కాదు, ఆ గుడారం కాదు. సో ఎక్కడంట? 12వ వచనం చదవం. వెరీ ఇంట్రెస్టింగ్ వర్సెస్ ఇది, చాలా గంభీరమైన. ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్, ఐ బిలీవ్ యూ విల్ జంప్ ఆన్ యువర్ బెంచెస్. నువ్వు నిజంగా రక్షింపబడితే ఈ వచనం చదివితే నువ్వు లేచి గంతులేస్తావు, నీ బెంచ్ ఎక్కి దుంకుతావు. ఇఫ్ యు రియలీ టేక్ ఇట్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని దాన్ని తీసుకుంటే. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ దట్ ఈస్. ఏంటంటే 12వ వచనం, జీసస్ హ్యాస్ ఎన్ హై ప్రీస్ట్, he entered into the great tabernacle which is not made by hands. చేతులతో చేయబడిన ఆ గుడారంలో, మరి దేవుని యొక్క నిత్యము గొప్పదైన ఆ గుడారంలో యేసు ప్రభువు ప్రవేశించినాడంట. 12వ వచనం చదవండి. మేకల యొక్కయు మరియు దూడల యొక్క రక్తంతో కాదు గాని తన స్వరక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థలంలోనికి మన కొరకు నిత్య విమోచనను పొందినవాడై ప్రవేశించెను. Neither by the blood of goats and calves, but, my dear brothers, but by his own blood. ఆయన స్వంత రక్తముతో Jesus, when he died on the cross, when he gave up his ghost, ఆయన ప్రాణంను ఎప్పుడైతే అర్పించినాడో, he took his blood, ఆయన తన రక్తమును తీసుకున్నాడంట. he entered with his blood into the most holy place. ఆయన స్వంత రక్తమును తీసుకొని ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళినాడంట. నాట్ బై ద బ్లడ్ ఆఫ్ గోట్స్ అండ్ calves, but by his own blood. గొర్రెలు, తర్వాత ఏంది,
మేకలు దూడల యొక్క రక్తముతో కాదంట, కానీ తన స్వంత రక్తముతో ఒకేసారి ప్రవేశించినాడంట. ప్రధాన యాజకుడు, మీరు ఒకవేళ లేవీలకు రాసిన పుస్తకంలో మనం చూస్తే, అక్కడ ఆ గ్రంథంలో చూస్తే 16వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ మనం గమనిస్తే ప్రధాన యాజకుడు ఆ విమోచన దినం రోజు ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో 3 సార్లు వెళ్ళొస్తాడు. 3 times he goes. On the day of atonement, the high priest, he goes 3 times. One with the incense, మొదట తన ధూపార్పణతో వెళ్తాడు. Secondly, he goes with the blood of the bullocks, ఆ ఎడ్ల యొక్క రక్తంతో వెళ్తాడు. And then he comes back, and then he goes again with the blood of the goats. మేకల యొక్క రక్తంతో దాన్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ వెళ్ళి ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ఆ కృపాసనం, ఆ కరుణపీఠం మీద ఆ రక్తము చిందిస్తాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంట ఒకేసారి, నాట్ విత్ బ్లడ్ ఆఫ్ కావ్స్ నాట్ గోట్స్, మేకలు తర్వాత దూడల యొక్క రక్తంతో కాదంట, తన స్వంత రక్తముతో ప్రవేశించినాడు. సో ఇక్కడ గమనించండి ఇంకొక వచనం, అక్కడ 13వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మరియు మేకల యొక్క రక్తమును మరియు పెయ్య యొక్క బూడిదను అపవిత్రమైన దాని కొరకు చల్లుట ద్వారా శరీరమును పవిత్రపరచుటకై ప్రతిష్ఠించినచో. సో ఇక్కడ 13వ వచనం, for if the blood of bulls and of goats and the ashes of an heifer sprinkling the unclean sanctified to the purifying of the flesh. సో ఈ గొర్రెల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము, తర్వాత దేని బూడిదంట, పెయ్య యొక్క బూడిదే. మీరు అది గమనిస్తే మరి నంబర్స్ 19 చాప్టర్లో ఉంది, 19 చాప్టర్ 29th వర్స్లో ఆ పెయ్యను వాడు అంటే దహించిన తర్వాత దాని యొక్క బూడిదని తీసుకొని వెళ్ళి బయట పెడతారు. దాన్ని నీళ్ళతో కలిపి ఒక మనిషిని, ఒక వ్యక్తి ఒకవేళ శరీరంలో అపవిత్రత ఉంటే తనను శరీరంను ఆ నీటితో శుభ్రం చేస్తారు. సో ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి అంట. దూడల యొక్క రక్తము, ఆ మేకల యొక్క రక్తము, ఆ పెయ్య యొక్క బూడిద, అవన్నిటితో శరీరం యొక్క శుద్ధి జరిగిందంట. నెక్స్ట్ గమనించండి 14th verse. డాగు లేకుండా తనను తాను నిత్య ఆత్మ ద్వారా దేవునికి అర్పించుకొనిన క్రీస్తు రక్తము మీ మనస్సాక్షిని మృతమైన క్రియల నుండి సజీవుడైన దేవుని సేవించుటకు మరింత ఎక్కువగా శుద్ధీకరించును. హౌ మచ్ మోర్, దర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ దర్, అక్కడ ఒక ప్రశ్న ఉంది. హౌ మచ్ మోర్ షల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తము, హౌ మచ్ మోర్ షల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హూ త్రూ ఇటర్నల్ స్పిరిట్, నిత్య ఆత్మతో offered himself without spot to God. ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు తన సిలువ మీద మరణించినప్పుడు ఆ శరీరము సిలువకు కొట్టబడడం జరిగింది. ఆయన ప్రాణంను అర్పించిన తర్వాత యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తమును తీసుకొని నిత్య ఆత్మతో, ఇటర్నల్ స్పిరిట్, ఆయన నిత్య ఆత్మతో ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి తన రక్తమును తీసుకొని ఆ పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించినాడు. యేసు ప్రభు మరణించినాడు. ఏం మరణించినాడు? ఏం చేసినాడు ఆయన? నీ పాప విమోచన ఎలా దొరికింది? సో అది మనం ఎప్పుడైనా తలంచినామా? ఆయన శిలువ మీద మరణించిన తర్వాత తన రక్తమును తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలో, పరలోకంలో ఉండే ఆ గుడారంలో వెళ్ళి ఆ నిత్యం యొక్క ఆత్మతో ఆయన ఆత్మలో పైకి వెళ్ళినాడు. నీ రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టి తన ఆత్మలో ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ రక్తము చిందించాల్సిందే. నీ పాప విమోచన జరగాల్సిందే. నీ పాప క్షమాపణ జరగాలి అంటే అక్కడ రక్తం చిందించాల్సిందే. కాబట్టి యేసు ప్రభు తన రక్తమును తీసుకొని
ఆయన పైకి వెళ్ళి అక్కడ తన రక్తమును చిలకరించినాడు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో అంట. అక్కడే ఉంది. మనం 9వ అధ్యాయంలో 12వ వచనంలో, బై హిస్ ఓన్ బ్లడ్ he entered in once into the holy place. ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడంట. having obtained eternal redemption. notice two words which are in italics. రెండు మాటలు అక్కడ ఉన్నాయి, ఐటాలిక్స్లో ఉన్నాయి. అది లేకుంటే నీకు అర్థం కాదు. అందుకే కేజీవి బైబిల్లో ఐటాలిక్స్లో పెట్టినాడు. ఏమన్నాడు అక్కడ? ఫర్ అస్, హ్యావింగ్ అబ్టైన్డ్ ఇటర్నల్ రిడెంప్షన్ ఫర్ అస్. ఏంటంటే మన కొరకు నిత్య విమోచనను పొందినవాడే ప్రవేశించాడు. నోటీస్ దట్ వర్డ్, అబ్టైన్డ్. హూ అబ్టైన్డ్? ఎవరు దాన్ని పొందినారు? ఎవరండి? నీ రక్షణను చేసింది ఎవరు? నీవా? నీ రక్షణ నువ్వు పొందుకున్నావా? ఈ అబ్టైన్డ్ ఇటర్నల్ రిడెంప్షన్ ఫర్ us. నీ ఏందంట బ్రదర్? మన కొరకు నిత్య విమోచనను పొందినవాడై ప్రవేశించినాడు. ఈ అబ్టైన్డ్ దట్ ఇటర్నల్ రిడెంప్షన్ ఫర్ us. మన కొరకు ఆయన రక్షణను కార్యం చేసినాడు. నీ పాపం కొరకు, నా పాపం కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చినాడు. మన పాపం నిమిత్తము శిలువలో మరణించి ఆ రక్తమును తీసుకొని వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆ నిత్యం ఉండే ఆత్మతో వెళ్ళినాడంట. ఇటర్నల్ స్పిరిట్. సో అక్కడ చూసినాం, అక్కడ హీ poured it బిఫోర్ ది గాడ్. దేవుని ఎదుట దాన్ని ప్రోక్షించినాడంట. దేవా, ఈ పాపి కొరకు చిందింపబడిన నా నూతన నిబంధన రక్తం ఇదే అని యేసు ప్రభు ఏ విధంగా ఆయన రక్తం చిందించినాడంటే వితౌట్ బ్లెమిష్, వితౌట్ స్పాట్. ఆయన లోపల ఏ కలంకము, ఏ మచ్చ లేదు అంట. అంటే ఆయన లోపల ఏ కలంకము లేదు, ఏ మచ్చ లేదు. నిర్దోషమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు యొక్క రక్తము అయ్యా నీ కొరకు చిందించినాడు. ఆ రక్తంను చిందించడం కాదు, ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ రక్తం చిందించి దాన్ని తీసుకొని వెళ్ళి నీ విమోచన కొరకు అక్కడ ప్రోక్షించినాడు. అప్పుడు నీ రక్షణ సంపూర్తి అయింది. నీ రక్షణ కార్యంను దేవుడు అంత గంభీరంగా దేవుడు చేసినాడు. కాబట్టి ప్రియులారా, నీ రక్షణను నిర్లక్ష్యం చేయకు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ సాల్వేషన్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ సాల్వేషన్, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. నీకు ఒక రక్షణ ఉంటే దయచేసి దాన్ని నిర్లక్ష్యం చేయకు. ఇట్ ఈస్ సో గ్రేట్ సాల్వేషన్. యు ఆర్ బాట్ బై హిస్ బ్లడ్. ఆయన రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు. వాట్ గుడ్ యు హ్యావ్. నీ లోపల ఏం మంచి ఉంది నిన్ను కొనుక్కోవడానికే? ఏముందండి నీ దగ్గర మంచి? నీ లోపల ఏం మంచి ఉంది? నీ లోపల ఏం గొప్పతనం ఉంది? కదా మనం అతిశయిస్తాము, నేను చాలా గ్రేట్ అంటాము. నీ లోపల ఏముంది? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని, భూమి పునాదులు వేయబడకుందే నిన్ను ప్లాన్ చేసుకొని ఆయన నీ కొరకు ఈ లోకానికి రావడము, ఆ సిలువలో మరణించడము, ఆ రక్తమును తీసుకొని వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించడము, నిన్ను విమోచించడానికే. నీ దగ్గర ఏ మంచి ఉంది? నీ లోపల ఏముందని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఓన్లీ వన్ రీజన్, ఒకటే కారణం. బికాజ్ హీ లవ్డ్ యూ. ఆమేన్. హీ లవ్డ్ యూ. నిన్ను ప్రేమించినాడు. దట్స్ వై హీ లవ్డ్ యూ అండ్ హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ యూ. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినాడు. మై డియర్ బ్రదర్స్, సిస్టర్స్, ప్లీజ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ సాల్వేషన్.
నీ రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకము. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ నాట్ బై బ్లడ్ ఆఫ్ బుల్స్ నాట్ ఆఫ్ గోట్స్ బట్ బై హిస్ ఓన్ బ్లడ్. Jesus, he took his own blood and he entered into the Holy of Holies. Who is there? God the Father. With what spirit he entered? With eternal spirit, the Spirit of God, the Holy Spirit. Who entered? Jesus entered. So Trinity. All three worked for your salvation. నీ రక్షణ కార్యమును ముగ్గురు చేసినారు. ముగ్గురు కలిసి త్రియేక దేవుడు నీ రక్షణను నెరవేర్చినాడు, నీ రక్షణ కార్యమును చేసినాడు. సో ప్రియులారా, మన దేవుడు చాలా గంభీరమైన దేవుడు. ఆయన ఆ రక్తముతో నీ పాప క్షమాపణ ఉంది. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి రక్తం మీద. మన రక్తముతో ఏది కడగబడదు, నీ రక్తంతో ఏం రాదు. కానీ యేసు ప్రభు రక్తంతో ఒక పాపి రక్షింపబడి పరలోకానికి వెళ్ళి నిత్య జీవం దొరుకుతుంది. నిత్య జీవము నీకుందా? నిత్య జీవము. డు హ్యావ్ దట్ ఇటర్నల్ లైఫ్, దట్ లైట్ ఇన్ యూ. నీ లోపల వెలుగుందా? ఆర్ యూ లైట్ అప్? మరి నువ్వు వెలిగింపబడినావా? సో ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసు ప్రభు అంట మేకల రక్తం కాదు, పశువుల ఎడ్ల యొక్క రక్తంతో కాదు, తన స్వంత రక్తముతో వెళ్ళినాడు. ఆ కార్యమైన చేయకుంటే నీ రక్షణ పరిపూర్ణమైంది కాదు. కాబట్టి ఆయన దాన్ని సంపాదించినాడంట. ఈ అబ్టైన్డ్, హీ పర్చేస్డ్. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎట్లా? ఆ రక్తంతో. ఆ రక్తం యొక్క విలువ ఈ లోకంలో ఉండే అన్నీ ఒక సైడ్ పెట్టిన యేసు ప్రభు రక్తం యొక్క చుక్క విలువ మనం చెల్లించలేము. సో దట్ ఈస్ అ గ్రేట్ సాక్రిఫిషియల్ లవ్. జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్. హీ షెడ్ హిస్ బ్లడ్. ఆయన రక్తమును కార్చినాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్. సో అందుకే అక్కడ ఒక మాట ఉంది, పర్జ్ ఫ్రమ్ యువర్. ముందు అక్కడ ఒక మాట చదువు, ఆ వచనం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. లాస్ట్లో 9th chapter, last verse లో, how much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works to serve the living God. Purge your conscience from dead works. మృతమైన క్రియల నుండి మీ మనస్సాక్షిని, ఏమన్నా బ్రదర్? మీ మనస్సాక్షిని మృతమైన క్రియల నుండి సజీవుడైన దేవుని సేవించుటకు మరింత ఎక్కువగా శుద్ధీకరించును. సో ఎంత శుద్ధీకరించును? సో మన మనస్సాక్షి, యువర్ కాన్షియన్స్ అంటే నీ లోపల ఉండేది అనమాట. సో మన కడుగుదల, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ విల్ నాట్ క్లెన్స్ యువర్ ఫ్లెష్లీ డిజీజెస్, క్లెన్సెస్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షిని కడుగుతుంది. అంటే నీ లోపల ఉండే పాపమును కడుగుతుందన్నమాట. సో మనము ఆ దేవుని నిర్జీవ క్రియల నుండి జీవం గల దేవుని సేవించాలంట. వీ హ్యావ్ టు సర్వ్ ద లివింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. అందుకే బైబిల్లో ఒక వచనం, ఒక మాట ఉంది, గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ జేకబ్, గాడ్ ఆఫ్ ఐజక్ అని చూస్తుంటాం. యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రాహాము దేవుడు. సో ఇవన్నీ చూస్తుంటాం మాటలు. వాళ్ళందరూ ఇప్పుడు లేరు, ఉన్నారా? కానీ అక్కడ ఏం చూస్తామంటే వాళ్ళందరూ ఇంకా బ్రతికే ఉన్నారు. ఎందుకంటే దేవుడు బ్రతికిన వారికే దేవుడు, మృతులకు దేవుడు కాదు. అంటే మృతమైన దేవుడు కాదు మన దేవుడు, సజీవులకు దేవుడు, జీవించుచున్న దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. దట్స్ వై చార్ల్స్ పర్జన్ సైడ్ వన్ థింగ్. చార్ల్స్ పర్జన్ ఒక మాట అంటాడు, ఏంటంటే we need to serve God, we need to serve the living God in a living way అంట. మనం అంటే దేవుని సేవించేది అంటే జీవం గల దేవుణ్ణి ఎలా సేవించాలంట?
లివింగ్ వే, జీవం కలిగిన మార్గంలో దేవుని సేవించాలంట. సో మే గాడ్ హెల్ప్ us. దేవుడు మనకు సాయం చేయను కాక. Let us all bow down our heads. Serving God, దేవుని సేవించడము. Before you serve God, make sure you're bought by the blood of Christ. మరి యేసుక్రీస్తు యొక్క రక్తంతో నువ్వు కొనబడినావు అని దయచేసి నిన్ను నువ్వు తెలుసుకో. మరి ఈ సమయంలో ఇంకా ఎవరైనా ఇంకా నీకు రక్షణ లేకుంటే, అయ్యా అమ్మా, యేసు ప్రభు నీ పాపముల కొరకు మరణించి ఆయన రక్తం కార్చి ఆ రక్తంతో నిన్ను కొనుక్కుంటున్నాడు. మరి ఈ సమయంలో నీకు ఇంకా రక్షణ లేకుంటే దయచేసి ఆలస్యం చేయకుము. యేసు ప్రభు నీ పాపం కొరకు ఆయన రక్తం కార్చినాడు. ఆ రక్తంలో ఉండే శక్తి ఏంటంటే నీ పాపమును కడుగుతుంది. కాబట్టి నువ్వు ఇంకా యేసు ప్రభుని నమ్మకుంటే ఇదే సమయము యేసు ప్రభుని నమ్మడానికి. ఇఫ్ యు హావ్ నాట్ యెట్ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్, దిస్ ఇస్ ద టైమ్. Accept Jesus Christ as your savior. First realize that you are a sinner. నువ్వు పాపివని గుర్తెరుగు. Repent of your sins. నీ పాపం నుండి వెనుదిరుగు. And believe on Lord Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. సో ఇఫ్ యు ఆర్ సేవ్డ్, నువ్వు రక్షింపబడినావు అయితే, your salvation is so great salvation. నీ రక్షణ ఎంతో గొప్పదంటే, జీసస్ with his own blood he entered into the holy of holies to give the redemption. నీకు విమోచన ఇవ్వడానికే యేసు ప్రభు తన రక్తమును తీసుకొని వెళ్ళి అక్కడ చిందించినాడు. So there is power in the blood. It cleanses your sins. నీ పాపంలోని కడుగుతుంది. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు చేసిన ఆ బలియాగం కొరకు, ఆ క్రయధనం కొరకు మరి నువ్వు ఏ దేవునికి ఏమి ఇవ్వగలుగుతావు? ఆయన ప్రాణం అర్పించినాడు. He gave his life for you. In return, what you can give to the Lord? The power of the blood of Christ saved us. మనం రక్షించినాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కానీ మరి మీ యొక్క వాక్యంలో మరొకసారి మాకు జ్ఞాపకం చేసినారు మా రక్షణ కార్యంను. మరి మీ సన్నిధికి వచ్చినప్పుడల్లా మరి మమ్మల్ని మీ యొక్క ఆత్మీయమైన మాటలతో బలపరిచి, మరి మమ్మల్ని ఆత్మీయంగా ఉత్తేజపరిచి, ఆత్మీయంగా మరి మమ్మల్ని ప్రోత్సహించి, మరి మా యొక్క మనస్సాక్షిని మరొకసారి జ్ఞాపకం చేసినారు. మీకు వందనాలు. మరి మేము మా యొక్క మనస్సాక్షిని వాతవేయబడిన మనస్సాక్షిగా ఉండకుండా మీ యొక్క ఆత్మ ద్వారా మరి నింపబడి, మరి మేము పాపం నుండి మరి మమ్మల్ని మేము మీ యొక్క సన్నిధిలో మరి మా పాపం ఒప్పుకొని మీ యొక్క సన్నిధిలో మరి మేము పరిశుద్ధమైన రీతిగా మరి అగుపడుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క రక్తము మరి ఈ దినం కూడా మరి మా కొరకు మా పాపము యొక్క మన్నింపు నిమిత్తము, పాపం యొక్క క్షమాపణ నిమిత్తము మరి ఈ దినం కూడా మరి మా కొరకు మరి సిద్ధంగా ఉంది. కాబట్టి సమయంలో మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి మాకు జ్ఞాపకం చేసినారు. మీకు వందనాలు. మరి ఎవరైనాను మరి ఇక్కడ రక్షణ లేకుండా ఉంటే తను మరి మీరే వారికి రక్షణ దయచేయండి. మరి రక్షింపబడిన మేము మరి ఈ నిర్జీవ క్రియల నుండి
మరి వెను తిరిగి ఇప్పుడు మరి మిమ్మల్ని సేవించుటకు మరి మీరే కృప చేయించమని ప్రార్థిస్తున్నాము. మరి మిమ్మల్ని సేవించాలి అంటే మరి మాలో ఉండే పాపము, మాలో ఉండే అపవిత్రతో మరి మేము మిమ్మల్ని సేవించలేము. కాబట్టి మీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా మరి మా యొక్క పాపమును మీ యొక్క సన్నిధిలో ఒప్పుకొని మరి మేము జీవం గల దేవుని సేవించుచున్నామని మరి మమ్మల్ని మేము తెలుసుకొని మిమ్మల్ని సేవించుటకు ఆ విధంగా మరి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము. మా యొక్క స్మరణ వ్యాప్తి సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి. సమయంలో మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి మమ్మల్ని బలపరచడం మీకు వందనాలు చెల్లిస్తూ, ఆ విధంగా మరి మేము అనుదినము అనుక్షణము మీ యొక్క వాక్యం చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్షణ కోరుతూ మరి మమ్మల్ని మేము మీ ఎదుట మరి పరిశుద్ధమైన రీతిగా అగుపడుటకు సిద్ధపడి ఉండే విధంగా ఇప్పుడు మరి మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ, సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మిగతా సమయం కూడా దీవించమని మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.